చెప్పండి బ్రదర్, ఒక విద్యార్థి నేతగా ఈ ఉద్యమాల ఉస్మానియాపై ఎందుకు ఆంక్షలు అంటే ఏం మాట్లాడుతారు? ముందుగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం అంటేనే ఇది ఒక ఉద్యమాల గడ్డ. ఇక్కడ నుండి ఏదైనా ఏ సమస్యనైనా రాష్ట్ర స్థాయి సమస్య కానీ, దేశ స్థాయి సమస్య కానీ, ప్రపంచ స్థాయి సమస్యలు ఏది ఉన్నప్పటికీ ఇక్కడ నుండి దాన్ని వ్యతిరేకించేటువంటి భావం కానీ, ఆ సమస్యకు పరిష్కరించేటువంటి కోణంలో ఇక్కడ నుండి విద్యార్థులమంతా కూడా ఒక విద్యావంతులుగా ఇక్కడ నుండి వారి యొక్క హక్కును, వారి యొక్క గళాన్ని విప్పుతూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా మనం ఉద్యమాలు గతంలో నుండి చేస్తూ ఉన్నాం. ఇది క్రమక్రమాన 100 సంవత్సరాల చేతిలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అది క్రమంగా నడిచేటువంటి ప్రక్రియ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నూతనంగా అసలు ప్రజాప్రభుత్వం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నూతనంగా నియమించబడినటువంటి నియంత వీసీ గారి యొక్క నియంత పోగడలకు ఉదాహరణ ఈ నేటి సర్క్యులర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోతలు కోయేటటువంటి ప్రయత్నం చేస్తూ నేడు వీసీ మాత్రం దానికి భిన్నంగా ఇక్కడ సర్క్యులర్ రావద్దు, అసలు రద్దు అంటే భావ ప్రకటన స్వేచ్ఛని, మన యొక్క హక్కులని, ఏదైనా సమస్య వస్తే దాన్ని బాహ్య ప్రపంచాన్ని తెలియజేసి ఆ సమస్యని ఉద్యమ రూపంలో తీసుకెళ్లి దానికి పరిష్కరించేటువంటి మార్గం చేసేటువంటి క్రమంలో ఆ భావ ప్రకటన స్వేచ్ఛను ఈరోజు హరించి వేస్తూ కేవలం ధర్నాలు, రాష్ట్రాలు ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో దాన్ని కంప్లీట్గా యావత్ యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దానికి ఆ క్రమంలోనే నిరసన దీక్షలు రాష్ట్ర స్థాయిలో తారాస్థాయికి చేయడం అనేది జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ స్థాయిలో కూడా ధర్నాలు, నిరసనలు జరుగుతున్నా కూడా వీసీ ఎందుకు స్పందించట్లేదు అంటారు? వీసీగా యొక్క నియమంతో కూడా ఎందుకు స్పందించలేదు అంటే గతంలో ఎప్పుడు లేదా, ఇది కొత్త కాదు కదా. 100 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ మలిదేశ ఉద్యమాన్ని చూసినాం, తెలుగుదేశ ఉద్యమాన్ని చూసినాం, తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తర్వాత ఏదైనా అంటే ఈ ఐక్యరాజ్య సమితితో కూడినటువంటి అంశాలపైన కూడా ఇక్కడ నుండి మనము వాయిస్ ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది, యూనివర్సిటీకి ఉంది, యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు ఉంది. కానీ నేడు దానికి భిన్నంగా ఏదైనా అంశం మీద మాట్లాడేటువంటి స్వేచ్ఛను కనీసం చిన్నగా ఇప్పుడు ఈ రోజు ఉన్నట్టు మీ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపెట్టడం కదా. దాని ఉద్దేశం ఏంటంటే మీ యొక్క వైఫల్యాన్ని మేము ఎత్తి చూపడం అనే క్రమంలో ఆ వైఫల్యాన్ని ఎత్తి చూపదు, మీ యొక్క అసలు మా హక్కులను భరించేసి మొత్తం కంప్లీట్గా మమ్మల్ని నిర్బంధించేసి ఈ విద్యార్థి సంఘాలను కానీ విద్యార్థులను కానీ నిర్బంధించేసి సమస్యను పరిష్కరించకుండా ఎక్కడ ఇచ్చిన సమస్య అక్కడనే ఉంచేసి అసలు విద్యార్థి లోకాన్ని కూడా ఒక అయోమయ పరిస్థితులు నెట్టివేయడానికి భాగంలోనే ఈ సర్క్యులేషన్ ఇంకా రద్దు చేయకుండా ఉండడం అనేది ఆయన యొక్క నియంత పోగడకు ఉదాహరణ. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆయన ఎంత తొందరగా దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే అంత సేఫ్ గా ఉండేటువంటి ప్రయత్నం అనేది జరుగుతా ఉంది. మరి శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సర్క్యులర్ జారీ చేశామని చెప్పేసి వీసీ గారు చెప్తా ఉన్నారంట. మరి దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ శాంతి భద్రతలకు ఎటువంటి ఆఘాతం కానీ విఘాతం అనే చర్యలు ఇక్కడ లేవు. ఎందుకు లేవు అంటే మేమంతా కూడా విద్యార్థులు, ఇక్కడ వేరే వాళ్ళు అసాంఘిక శక్తులు ఎక్కడ ఉంటాయి? అసాంఘిక శక్తులు అనే పేరు మీద ఒక నెపం మీద దీన్ని సర్క్యులర్ ఇచ్చినా అంటున్నారు. అసాంఘిక శక్తులు అంటే ఎక్కడ నుండి వస్తాయి? విద్యార్థులలో అసాంఘిక శక్తులు ఉంటాయా? ఉండవు కదా. విద్యార్థులందరూ ఎక్కడ నుండి వచ్చిన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చదువుకోవడానికి ఇక్కడ వచ్చిన విద్యార్థులు అసాంఘిక శక్తులుగా ఎందుకు మారాల్సి వస్తుంది? మారదు కదా. కాబట్టి దీన్ని మీ యొక్క కుంచె అంటే కుటిల స్వభావం, ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా. మరి యొక్క నిరసనలకు, ధర్నాలకు మీరు చేస్తా ఉన్నారు కదా, మరి ప్రభుత్వం దీన్ని ఎందుకు స్పందించాలి అంటారు? ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వ వైఫల్యాలు కూడా మనం ఎత్తి చూపుతా ఉన్నాం కదా. ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపే క్రమంలో ఈ ఎత్తి చూపొద్దు, రేపు పొద్దున ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో మనం యూనివర్సిటీ వేదికగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఒక మచ్చుకగా, ప్రభుత్వానికి ఖచ్చితంగా తన వైఫల్యాన్ని ఎత్తి చూపడంలో ఎవరు కూడా హర్షించరు కాబట్టి దాన్ని ప్రభుత్వాలు కూడా ఇమీడియట్ గా ఈ యాక్షన్ కి దానికి తోడుతున్నాయని చెప్పేసి భావిస్తున్నాం. కానీ యావత్ విద్యార్థి లోకాలన్నీ కూడా పోయి ప్రభుత్వాన్ని, పీసీసీ సభ్యులని వాళ్ళని కూడా కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. స్పందించకపోతే ఇంకా తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ నుండే వ్యతిరేకత స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రభుత్వం పైన ఈ వ్యతిరేకతను మీరు తొందరగా తగ్గించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ యొక్క సర్క్యులర్ వెనక్కి తీసుకోపోతే రేపు పొద్దున విద్యార్థి సంఘాల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? 100% రేపు పొద్దుగల విద్యార్థి సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటా ఉంటాయి. ఈ రోజు నిరాహార దీక్ష దాకా వచ్చినాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు కార్యక్రమాలు విస్తృతం చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రజా సంఘాల మద్దతు దొరుకుతాయి, మేధావుల మద్దతు దొరుకుతాయి, పూర్వ విద్యార్థుల యొక్క మద్దతు దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీని కాపాడుకునే క్రమంలో ఖచ్చితంగా అందరం ఐక్యంగా ఉండి పోరాటాల రూపంలోనే సమస్యను పరిష్కరిస్తున్నామని విషయం తెలుసు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ గారు దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని, ఎందుకంటే మీరు ఈ విద్యార్థి లోకానికి, ఈ విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించేటువంటి వీసీగా మిమ్మల్ని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక మంచి క్వాలిఫైడ్ గా ఉండి ఈ స్థాయి దాకా రావడం అనేది ఒక దళిత సమాజం నుండి వచ్చినటువంటి విద్యార్థిగా మేము దాన్ని హర్షిస్తా ఉన్నాం. ఎస్, మీరు మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఇలాంటి అనాలోచిత నిర్ణయాలని, ఇలాంటి ఒంటెద్దు పోగళ్ళకు పోకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల యొక్క హక్కులను వారికి అందిస్తూ మీరు పరిపాలనలో ముందుకు సాగాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ తప్పకుండా మీరు తొందరలోనే దీని మీద ఏదైతే సర్క్యులేషన్ ఇచ్చిందో దానికి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా నేతకాని విద్యార్థి సమాజంగా ఓయూజేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఉద్యమాల ఉస్మానియాపై ఎందుకు ఆంక్షలు అంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని నేటి వరకు, వందే భారత ఉద్యమం నుంచి
తెలంగాణ తొలి దశ మలి దశ రైతాంగ పోరాటాలలో కూడా మా తెలుగు వాళ్ళ భాగస్వామ్యం ఎంతైతే ఉందో అలాగే యూనివర్సిటీల భాగస్వామ్యం కూడా అంతే ఉంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ అన్యాయం జరిగినా కులం పేరుతో గాని మతం పేరుతో గాని లేకపోతే కులాంతర వివాహాలు చేసుకున్నానో లేకపోతే ఏదైనా హత్యలు జరిగినా కానీ మేము స్పందించే హృదయంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్పందిస్తూ ఉంటాము. అలాగే గాజియాలో జరిగినటువంటి ఈ ప్రపంచం మనది ఇండియా కాదు, మన పక్క దేశం కాదు, గాజియాలో జరిగినటువంటి సంఘటన పైన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సెమినార్లు పెట్టి మా యొక్క గొంతును వినిపించే ప్రయత్నం చేస్తాం. ప్రశ్నించే గొంతుగా విద్యార్థులుగా ప్రశ్నిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయానికి మేము నిరసన తెలియజేస్తూ మేము వేస్తున్నటువంటి మా నిరసనని మీరు ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, మీరు ఎలాంటి పని చేయడానికి లేదు, మీరు వచ్చి చదువుకొని పోవాలి, మేము ఎట్లా చదువు చెప్తే అదే చదవాలి తప్ప మీరు కనీసం ఏం చదువు చెప్పినారా అని మీరు అడగొద్దు అని నియంకృత పాలన చేసేటువంటి వీసీ కానీ రిజిస్టర్లు కానీ మీరు ఇచ్చినటువంటి సర్కిల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా వసతులు సరిగా లేవని చెప్పేసి ఈ సర్కులర్ జారీ చేశారని చెప్పుకోవచ్చా? ఇప్పుడు వసతులు లేకనే కదా ఉద్యమాలు చేస్తున్నాము. ఇప్పుడు 2018లో పిహెచ్డి నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు జాయిన్ అయినారు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల మేము పిహెచ్డి చేసే వాళ్ళు వాళ్ళ ఫెలోషిప్లు లేవు, ఫెలోషిప్లు కావాలని చెప్పేసి ధర్నాలు రాస్తారోకోలు చేసాం, ఫెలోషిప్లు లేవు. అలాగే ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నాశనం అయిందే. ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థ బరాబర్ లేదు. ఎందుకు అకాడమిక్ ఇయర్ జూన్ లో స్టార్ట్ కావాల్సిన అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో స్టార్ట్ అయితే ఈసారి నవంబర్ లో స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ పోతుంది అంటే విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు అంటే ఎందుకు లేదంటే విద్యాశాఖ మంత్రి లేడు, ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లేడు, విద్యా వ్యవస్థ చక్కగా జరుగుతుంది. అలాగే కరోనా పాండమిక్ లో 2 సంవత్సరాలు విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. ఫెలోషిప్లు రాలేవు. అలాగే మేము పరిశోధన చేయకుండా ఎట్లా సబ్మిట్ చేయాలి కాబట్టి 1 సంవత్సరం పెంచమని చెప్పేసి బీసీ బిల్డింగ్ లో కానీ ఆర్ట్స్ కాలేజ్ ముందు కానీ మేము ధర్నాలు చేయడం వల్ల మేము అడగడం వల్ల వీళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు, మా విధులకు ఆటంకాలు తీసుకొస్తున్నారు. అంటే మీరు బరాబరి పరిపాలన చేసినట్టయితే మేము ఎందుకు ధర్నాలు రాస్తారోకోలు చేస్తాము? మేము చెయ్యం కదా. మేము అందుకని అట్లా అంటాం, మీరు మా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారు కాబట్టి మేము సర్క్యులర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య పాత్ర ఎవరిదైనా ఉందంటే విద్యార్థుల పాత్ర చాలా ఉంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విద్యార్థుల మీద ఆంక్షలు పెడతా ఉంది? అది విద్యార్థులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ఎస్ఏ కానీ ఏమంటుందంటే మా కాంగ్రెస్ ప్రభుత్వము హస్తం లేదని చెప్పేసి. నేనేమంటున్నానంటే విద్యార్థి ఐక్య సంఘాలుగా ఎస్ఎస్ఎఫ్ గా మేము ఏమంటున్నామంటే ముసలి కన్నీరు మాత్రమే గారుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినట్టయితే సరైన రాజకీయాలు చేస్తారు, సరైన పరిపాలన జరుగుతాయని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 20 రోజులు దాటింది సర్క్యులర్ ఇచ్చి వీసీ గారు నీ చెంతకు రావట్లేదా? మేము స్పందిస్తున్నాం కదా, ప్రతిరోజు ధర్నాలు రాస్తారోకోలు యూనివర్సిటీ బంద్ను పిలుపునిస్తున్నాం కదా, మీ చెంతకు రాలేదంటారు. మరి మీ యొక్క ప్రమేయం లేకపోతే ఎందుకు మరి మీరు ఇలా మౌనం పాటిస్తున్నారు? ఎందుకు మీ 6 గ్యారంటీలు తుంగలో దొక్కినట్టు మీ 7వ గ్యారంటీని మాత్రమే తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీరు ఆడుకుంటున్నారు? అంటే శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మేము ఈ సర్కులర్ జారీ చేశామని చెప్పేసి వీసీ గారు చెప్తున్నమాట. దీనిపై ఏం మాట్లాడుతారు? మేము అంతా మేమేదో నక్సలైట్లమా లేకపోతే అర్బన్ నక్సలైట్లమా లేకపోతే మేము ఏదన్నా అన్నల ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులం? మేము చదువుకునే విద్యార్థులం కదా, మేము ఏం చేస్తున్నాం అతీత శక్తులం కాదు కదా. మేము విద్యార్థులంగా చదువుకునే విద్యార్థులు మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము, మా హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేస్తున్నాము. 1 సంవత్సరం పెంచమని అడిగినాము, అది తప్ప? లేకపోతే సరైన విద్యను బోధించమని చెప్తున్నాము, అది తప్ప? ఇప్పుడు యూనివర్సిటీలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి, ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి, పూరించమని చెప్తున్నాం, అది తప్ప? కనీసం బోధించడానికి చైర్లు లేవని చెప్తున్నాము, అది చైర్లు లేవని చెప్పడం అది తప్ప? అంటే ప్రశ్నించే గొంతుకులను తొక్కినట్టయితే మా ఇష్టం ఉన్నట్టు మేము సర్క్యులర్లు వేసుకోవచ్చు, మా ఇష్టం ఉన్నట్టు మేము పరిపాలన చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఇక్కడ మా విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం 100% 100% కరెక్టే. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము వీసీ గారికి రిజిస్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి నియంకృతత్వమైనటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మా చేతులు లేదు అంటారుగా. ఇప్పుడు నా తరపున ఐక్య విద్యార్థులుగా ఈ రోజు ధర్నా చేసి మేము ఐక్య విద్యార్థులుగా తెలియజేస్తున్నాం. 1-2 రోజులు టైం ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఈ యొక్క సర్కిల్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ యూనివర్సిటీ ఐక్య విద్యార్థులుగా
ప్రతి గడపకి వెళ్ళి ప్రతి పల్లెకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు లేకుండా ఈ స్థానిక ఎన్నికల్లో గెలవకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఐక్య విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.